మేతి వడ. సాధారణంగా మనం మేతి పరాటా తయారు చేసుకున్నాము, మెంతి కూరతో చాలా రకాల అదర్ ఐటమ్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నాము. మరి ఈ రోజు ఏంటి అంటే మనం మేతి వడ తయారు చేసుకోబోతున్నాం. ఓకే, నేర్చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మేతి వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, శనగపిండి 1 కప్పు, నానబెట్టుకున్న అటుకులు 1 కప్పు, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు 1/2 కప్పు, లవంగాలు 4, సోంపు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నువ్వులు 1/2 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. మేతి వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి మొదలు పెట్టేద్దాం. అయితే మనకి మెంతి కూర అంటే చాలా చాలా మంచి, అంటే ఆకుకూరలన్నీ కూడా మంచివే. అందులోనూ మెంతి కూరలో కూడా చాలా సూపర్ లక్షణాలు ఉన్నాయన్నమాట. ఏంటంటే ఒకటి, ఇన్ఫెక్షన్స్ రాకుండా మన బాడీని చాలా వరకు కాపాడుతుంది. అది కొంచెం చిరుచేదుగా ఉంటుంది కాబట్టి ఒంట్లో ఉండేటువంటి చెడు మలినాలను తొలగించే విషయంలో, డీటాక్స్ చేసే విషయంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇది మనకు డైజెషన్ చాలా బాగా అవుతుంది, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి మంచిది, కొలెస్ట్రాల్ తగ్గిస్తూ గుండె ఆరోగ్యాన్ని చాలా బాగా మెరుగుపరుస్తుంది, అలాగే హెయిర్కి స్కిన్కి కూడా చాలా మంచి మేలు చేస్తుంది. అంతేకాకుండా మెంతికూర తరచూ తింటూ ఉండడం వల్ల మన గట్ హెల్త్ అనేది కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. గట్ ఎప్పుడైతే బాగుంటుందో ఓవరాల్గా బ్రెయిన్, అంటే ఓవరాల్ సిస్టమ్ అంతా కూడా చాలా బాగుంటుంది. గట్ ఈజ్ సెకండ్ బ్రెయిన్ అంటూ ఉంటారు కదా. సో అలాంటి బ్రెయిన్ సరిగ్గా లేకపోతే మన మనిషి ఎలాగైతే పనిచేయమో, గట్ కూడా సెకండ్ బ్రెయిన్ లాంటిది కాబట్టి దాన్ని కూడా మనం 100% కాపాడుకోవాలి. అంతేకాకుండా ఇది మనకి బ్రెయిన్ బూస్టర్ లాగా కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఓవరాల్గా చెప్పాలి అంటే రీప్రొడక్టివ్ విషయంలో కానివ్వండి, గర్భిణీ స్త్రీలకు ఎవరికైనా కూడా మనకు చాలా ఓవరాల్ హెల్త్ డెవలప్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది మన మెంతికూర. మరి అటువంటి మెంతికూరతో ఈరోజు చక్కగా తక్కువ నూనెతోనే, మరి డీప్ ఫ్రై మనం ఎప్పుడూ కూడా చెయ్యం, సాధ్యమైనంత వరకు 1% ఎప్పుడో ఒక్కసారి చేస్తూ ఉంటాం అంతే. సో డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రైతో మనము చక్కగా ఈ వడ తయారు చేసుకోబోతున్నాం. ఓకేనా, మొదలు పెట్టేద్దాం. ఇదిగోండి, ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకొని మనకు కావాల్సినవన్నీ కూడా మెల్లగా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ నేను శనగపిండితో స్టార్ట్ చేస్తాను. ఒక 1/2 కప్పు శనగపిండి వేస్తున్నాను. అంటే అవసరం అయితే మళ్ళీ యాడ్ చేసుకోవడానికి ఎప్పుడూ కూడా కొంత పిండి మనం పక్కన పెట్టుకోవాలి. తక్కువలు ఎక్కువలు అయినప్పుడు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి కదా, అందుకనమాట. ఆ తర్వాత ఇందులో కాస్త మెంతికూర వేసుకుందాం. చూసుకోండి, అంటే మరి ఓవర్గా మెంతికూర కాకుండా ఎంత పడాలో అంత పడితే బాగుంటుంది. ఆ తర్వాత నానబెట్టిన అటుకులు కూడా నానబెట్టినవే కాబట్టి కొంచెం చిదుముకొని వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో బైండింగ్కి బాగుంటుంది, అటుకులు వేస్తే రుచి చాలా బాగుంటుంది. ఇది కూడా అఫ్ కోర్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకు, ఎదిగే పిల్లలకు చాలా చాలా మంచిది. ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు, ఆ తర్వాత ఘాటుకు సరిపడా అల్లం ముక్కలు, ఆ తర్వాత లవంగాలు 1-2 లవంగాలు వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత లైట్గా సోంపు అనమాట. అంటే సోంపు వేయడం వల్ల కొంచెం రుచి అనేది డెఫినెట్గా చేంజ్ అవుతుంది. అంటే చాలామంది అనుకుంటారు అబ్బా సోంపు మనకు అలవాట్లేదు కదా అని, కానీ ట్రై చేయండి. అంటే మనకి సోంపు కొద్దిగా కొన్ని వంటల్లో వేయడం వల్ల టేస్ట్ చాలా డ్రాస్టిక్ డిఫరెన్స్ వస్తుంది. అంటే మనం ఎప్పుడూ చేసుకునే ఆ సౌత్ ఇండియన్ రుచితో కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనకు కూడా కావాల్సింది అదే కదా, ఎప్పుడు రొటీన్గా అదే టేస్ట్లో ఏం వేసుకుంటాం చెప్పండి. ఓకే, సో దాని తర్వాత నువ్వులు, ఆ తర్వాత కాస్త ధనియాల పొడి, ఆ తర్వాత కారం. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి దాని తగ్గట్టుగా చూసుకొని కారం వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, ఆ తర్వాత ఉప్పు, ఆ తర్వాత కొత్తిమీర. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పిల్లలు సాయంత్రం ఎప్పుడైనా ఆకలి అన్నప్పుడు ఇమ్మీడియట్గా మనకి ఏముంటుంది మన ఇంట్లో, జనరల్గా ఏదో ఉంటుంది, జంకో లేకపోతే ఏ బిస్కెట్లో ఏవో ఉంటాయి. అలా కాకుండా చక్కగా వేడివేడిగా ఈసారి చేసుకోవాలి అనుకుంటే ఎప్పుడు ఆ ఉల్లిపాయ పకోడీలు కాకుండా ఇలా చక్కగా మన ఇంట్లో ఏదో ఒక ఆకుకూర ఉంటుంది కదా. మెంతి కూర కూడా 100% ఇదేమి ఉండని ఆకుకూర అయితే కాదు, 100% ఉండే అవకాశమే ఉంటుంది.
సో చక్కగా మెంతికూరతో ఈసారి శనగపిండి కూడా మన ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని మిక్స్ చేసి చక్కగా ఇలా వడలాగా తయారు చేసుకోవచ్చు. తిక్కిల్లాగా అని చెప్పచ్చండి పిల్లలకు. ఓకే, ఇందులో కాస్త నీళ్లు పోసుకొని మరీ లూజ్గా కాకుండా చూసుకొని కలుపుకోవాలి. ఇలా మనము కొంచెం గట్టిగా మామూలు చపాతీ ముద్దలు కలుపుకుంటాం కదా, ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాం కాబట్టి షాలో ఫ్రై చేసుకుంటున్నాము. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. దీంట్లో షాలో ఫ్రైకి సరిపడా నూనె వేస్తున్నాను. ఇంత నూనె సరిపోతుందేమో అని అనుకుంటున్నానండి. సరిపోతుంది కూడా యాక్చువల్లీ. ఇప్పుడు చేతికి కాస్త నూనె రాసుకొని ఇలా మనకు నువ్వులు కూడా రెడీగా ఉన్నాయి కదా, ఇలా చక్కగా మనం తయారు చేసుకున్న ఈ పిండిని చేతికి తీసుకొని ఇలా కొంచెం మనకి మద్దూరు వడ అంటాం కదా, అలా కొంచెం పల్చగా ఫ్లాట్గా చేసేసుకొని పైన నుంచి అలా కాస్త నువ్వులు అద్దేసుకొని నూనె వేడైన తర్వాత ఇలా నూనెలోకి వేసేసుకోవడమే. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా పిండి తీసుకుందాం. కొంచెం ఇది పల్చగానే చేసుకోవాలి. ఓకే, లావుగా అంటే వడ అంటే మామూలుగా మన వడల్లాగా అలా లావుగా కాకుండా మన మద్దూరు వడని గుర్తుపెట్టుకోండి అంతే. ఇలా కొంచెం పల్చగా చేత్తోనే బాగా ఒత్తేసుకోవచ్చు. ఇలా చేసేసుకొని లైట్గా ఇలా షేప్స్ని చేసుకొని నూనెలో వేసేసుకోవాలి. ఇలా ఇంకొకటి కూడా చేసేస్తున్నానండి. చేసేసాక చక్కగా అటు ఇటు మనం కాల్చేసుకోవచ్చు. రకరలాడే మేతి వడ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుందండి. ఎంత బాగుందో అంటే మనకి చూడడానికి చాలా బాగుండాలి ఫస్ట్ కదండి. ఎప్పుడు కూడా ఫస్ట్ సైట్ కళ్ళకి చాలా ఇంపుగా ఉండాలి. చాలా చాలా ఇంపుగా ఉంది. ఆ స్టవ్ కూడా ఆఫ్ చేసేసారండి. మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఇక మేతి వడని సర్వ్ చేసేసుకుందాం. చక్కగా మనం శనగపిండి అది వేసుకున్నాం కాబట్టి తప్పకుండా కరకరలాడుతుంది. అలాగే అటుకులు కూడా వేసుకున్నాం కాబట్టి దానివల్ల కూడా కాస్త కరకరలాడే ఆ టేస్ట్ రావడం అనేది సహజం. చాలా చాలా బాగుండబోతోంది. అదైతే 100% చెప్పగలను. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే మేతి వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మేతి వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతికూర 1 కప్పు, శనగపిండి 1 కప్పు, నానబెట్టుకున్న అటుకులు 1 కప్పు, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు 1/2 కప్పు, లవంగాలు 4, సోంపు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నువ్వులు 1/2 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. మేతి వడ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, తరిగిన మెంతికూర, నానబెట్టుకున్న అటుకులు, పసుపు, అల్లం ముక్కలు, లవంగాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం సోంపు, నువ్వులు, కారం, జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి వడపిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కాస్త నూనె రాసుకొని సిద్ధం చేసుకున్న పిండిని వడలాగా ఒత్తుకొని నువ్వులు అద్ది వేడి నూనెలో వేసుకుని 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మేతి వడ రెడీ.